ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీజేపీకి సపోర్ట్గా జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి తెలంగాణ ఇన్ఛార్జ్, జనసేనకు సంబంధించిన తెలంగాణ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ మాట్లాడుతున్నారు. శంకర్ గౌడ్ చెప్పండి, బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ఇవ్వబోతుంది. ఎందుకు ఎంఐఎం కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది, ఎందుకు బీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు ఇచ్చింది, ఎందుకు బీజేపీకి జనసేన మద్దతు ఇవ్వాలి మీరు చెప్పండి. అంటే బీజేపీ ఇప్పటికే జనసేన కూటమి అంటే ఏపీలో వర్కౌట్ అవుతుంది, కానీ తెలంగాణలో కూటమి వర్కౌట్. ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ ఉద్యోగులు కావచ్చు, వివిధ పరిస్థితుల్లో కావచ్చు, ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితులే కాబట్టి ఆ కూటమి ప్రభుత్వాలకు సంబంధించిన పార్టీలు సపోర్ట్ చేస్తే బీజేపీకి నష్టం అవుతుందని చెప్పేసి ప్రజల్లో కూడా వినిపిస్తుంది. అందుకే నేను అడిగాను. అటువంటిది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే మీరు ఈ ప్రశ్న ఎవరిని అడగాలంటే ఎంఐఎంని అడగాలి. ఎంఐఎం వల్ల ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి ఏమన్నా లాభం. భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. దాంట్లో భాగంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తుంది. ఇక్కడ పోటీ చేసే వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. సో మాతో అయినంత వరకు మేము మా క్యాడర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక ఆలోచన ఉంటుంది. మీరు చెప్పారు ఇందాక ఇక్కడ ఉండదని. ఇప్పుడు నాకు ఉంది, నాకు జనసేన పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. అది అంతే. అది ఈ ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలు ఇవన్నీ అనవసరం. నాకు పవన్ కళ్యాణ్ గారు ఇష్టం. నాలాగా కొన్ని కోట్ల మంది ఉంటారు తెలంగాణలో. వాళ్ళ ఓటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తారు. అంతేగాని ఈ వాళ్ళు ఎవరో నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళెవరు? నా ఆలోచన వాళ్ళు ఎందుకు గుర్తుతారు? నా ఆలోచన నేను చెప్తాను కదా, నేను చెప్తాను. మీ ఆలోచన మీకుంటుంది, నా ఆలోచన నాకుంటుంది. నాకు ఆయన భావాలు నచ్చినాయి, ఆయన ఆలోచన నచ్చింది, ఆయన సిద్ధాంతాలు నచ్చినాయి. ఆయనతో పాటు నేను నడుస్తా. నాలాగా కొన్ని లక్షల మంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్. దాన్ని మనం ఏ రకంగా తీసుకుంటాం చెప్తాం. వాళ్ళ ఆలోచనని ఇంకోరు గుర్తుందని మీ ద్వారా తెలియజేస్తాం. ఎటువంటి ప్రణాళిక ప్రణాళిక ఏం లేదు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన, అదేవిధంగా మేము కొన్ని డివిజన్లలో ఉన్న సమస్యలను వాళ్ళ దృష్టిలో పెట్టాము. నిన్న అవన్నీ సమస్యలు గెలవగానే పరిపూర్ణంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడైతే కొన్ని నాలాలు కానీ ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఏరియాలో చెత్త అయితే డంపింగ్ వేసేది, అక్కడ కూడా ఆ సమస్య. కొన్ని టెంపుల్స్ దగ్గర కొంచెం అంతా చాలా భక్తులకు ఇబ్బంది కలుగుతుందా చూడాలని, ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలని ఇవన్నీ చర్చించడం జరిగింది. రేపు గెలవగానే మొట్టమొదటి పనులు అవి చేస్తామని మీ ద్వారా తెలియదు. జనసేన క్యాడర్తో పాటు కూడా జనసేన అధ్యక్షుడిగా ప్రచారం పాల్గొనే అవకాశం ఈ 2-3 రోజులలో మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇదే ఇప్పుడు ఎలక్షన్తో గ్రూప్ ఎలక్షన్లో ప్రచారం పాల్గొంటారు. స్థానిక ఎలక్షన్లు కావచ్చు, అలాగే ఏహెచ్ఎంసీ ఇతరత్ర సంబంధించిన స్థానిక ఎలక్షన్లు ఇదే కూటమి ప్రచారం జనసేన కొనసాగుతుంది. 100% కొనసాగాలని మా ప్రయత్నం. ఇది తెలంగాణ పార్టీకి చెందినటువంటి జనసేన పార్టీ చెందినటువంటి శంకర్ గౌడ్ ఇన్ఛార్జ్ చెప్పిన సందర్భంలో పార్టీ కావచ్చు, ప్రాంతాలు ఏవైనా సరే బీజేపీకి మద్దతు ఇవ్వబోతున్నాము. వ్యక్తిగతంగా ఎవరికైనా విభిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, దానిని తప్పుపట్టకూడదు అని చెప్పేసి శంకర్ గౌడ్ చెప్తున్న నేపథ్యం. కెమెరామెన్ వెంకట్, రాజశేఖర్ చారి, మెట్రో టీవీ, కూడా